దురంధర్ 2 సినిమా ఎఫెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన ఎంత మేరకు పడుతుంది అనే ఒక చర్చ మాత్రం ఇప్పుడు నడుస్తుంది. మనందరికీ తెలుసు, ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ పీపుల్ అందరూ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కన్నా కూడా దురంధర్ 2 సినిమా పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దురంధర్ సినిమా అనేది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడుదలయ్యి అసలు సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. బాలీవుడ్లో హిందీ వర్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా అసలు అక్కడ అతి భారీ వసూలు సాధించి సెకండ్ పార్ట్ కోసం మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ హిందీ వర్షన్లోని సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు కూడా చాలా మంది సినిమాకి అడిక్ట్ అయిపోయారు. హిందీ సినిమాని కూడా అదే విధంగా వెళ్ళి హిందీ వర్షన్లోనే చూశారు. అండ్ ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత, అంటే ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగులో డబ్బులు వచ్చిందనమాట ఓటీటీలో కూడా. సో అప్పుడు విపరీతమైనటువంటి ఆదరణ వచ్చింది తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా. సో మరి అందులో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి ఓటీటీలోకి వచ్చిన తర్వాత. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా వెంటనే దురంధర్ 2 సినిమాని కూడా మేము విడుదల చేస్తున్నాము మార్చ్ 19th అని చెప్పేసి మూవీ టీం వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకా అప్పటి నుంచి కూడా జనాల్లో విపరీతమైనటువంటి బజ్ అనేది సినిమాకి ఏర్పడింది. పార్ట్ 1 అంత అద్భుతంగా ఉంటే పార్ట్ 2 ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి, ఇది ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్కి సంబంధించి ఒక స్పై లాగా వెళ్ళినటువంటి ఇండియన్ ఏ విధంగా అక్కడ సర్వైవ్ అయ్యాడు అని చెప్పేసి దాని గురించి స్టోరీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి కనెక్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే డే రోజు మార్చ్ 19th ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇంతకు ముందు వరకు అయితే మార్చ్ 26th సినిమా రిలీజ్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. కాకపోతే ఇంకా అప్పుడు మనకు టాక్సిక్ కావచ్చు, లేకపోతే ప్యారడైజ్, ఈ సినిమాలు ఉండింది. అయితే ఈ సినిమాలన్నీ కూడా పోస్ట్పోన్ అయిపోయాయి. ఇంకా ఏం చేయాలని తెలియక ఇక్కడ మార్చ్ 19th ఉస్తాద్ భగత్ సింగ్ని కూడా మేము రిలీజ్ చేస్తాము, మిగతా సినిమాలు లేవు కదా అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇదే రోజు సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ 2 సినిమాలకి పోటాపోటీగా నడుస్తుందా, లేకపోతే ఒక సినిమాని తొక్కేసి ఇంకో సినిమా పైకి లేస్తుందా, అండ్ దురంధర్ 2 సినిమా ఎఫెక్ట్ అనేది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన ఏ మేరకు పడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మెయిన్గా ఫ్యాన్స్లో ఉన్నాయి. అండ్ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే, ఏ మాత్రం ఎఫెక్ట్ కూడా దురంధర్ 2 సినిమా మా సినిమా మీద చూపించదు, ఖచ్చితంగా మాదే పై చేయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఓన్లీ ఫ్యాన్స్ అనుకుంటే సరిపోదు. ఇక్కడ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొంచెం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి టాక్ అటు ఇటు వచ్చినా కూడా ఖచ్చితంగా దురంధర్ 2 సినిమా అనేది దూసుకెళ్తుంది అనమాట. అండ్ ఈ సినిమా కూడా పార్ట్ 1 హిట్ అయినంత మాత్రాన పార్ట్ 2 అనేది హిట్ అవుతుంది అనే విధంగా కూడా లేదు. కాకపోతే ఫస్ట్ ఒక 2-3 డేస్ మాత్రం ఉన్నటువంటి ఒక బజ్కి ఖచ్చితంగా వెళ్తారు పార్ట్ 2 చూడడానికి. బట్ ఈ సినిమా కూడా టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మాకు ఎలాంటి సినిమా అయితే ఎఫెక్ట్ రాదు అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ దురంధర్ 2 సినిమాకి మల్టీప్లెక్స్లో ఎక్కువగా టికెట్లు పోయే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇటు పవన్ కళ్యాణ్ గారికి అయితే నైజాంలో ఈసారి కొంచెం కష్టమే అని చెప్పేసి కూడా థియేటర్ల విషయంలో కావచ్చు 2 సినిమాలకు మాత్రం ఖచ్చితంగా పోటాపోటీ నడుస్తుంది. అండ్ సీక్వెల్ కాబట్టి దురంధర్ 2కి ఖచ్చితంగా మంచి బజ్ అనేది ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓన్లీ తెలుగు మాత్రమే, రీజనల్ సినిమా, నాట్ పాన్ ఇండియా కాబట్టి హిందీ వర్షన్ అట్ సైడ్ నుంచి మాత్రం పెద్దగా ఆశించాలి అని చెప్పేసి అయితే ఏముండదు. బట్ ఓవర్సీస్లో కూడా కొంచెం అటు ఇటు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ చూడాలి, సినిమా కనుక ఖచ్చితంగా ఒక మంచి టాక్ వస్తే మాత్రం ఎవరు కూడా ఆపలేరు పవన్ కళ్యాణ్ గారి సినిమాని. కాకపోతే కొంచెం అటు ఇటు టాక్ వచ్చినా కూడా ఖచ్చితంగా దురంధర్ 2 సినిమా అనేది దూసుకెళ్తుంది.